అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది కార్తీక్ క్రాప్ కార్నర్. ఈ రోజు మనం మార్కాపురం మండలం గానుపేంట గ్రామంలో ఇక్కడ జగనన్ని కాలనీ పక్కన మనం 1 ఎకరా బిట్టు లోపల ఉన్నాం అనమాట. ఒక చేనే అడ్డము రోడ్డుకి దీనికి. ఆ తర్వాత ఇక్కడ ఈ బత్తాయి తోటలో మొత్తం 330 మొక్కలు ఉన్నాయి. రైతు పేరు వచ్చేసి అమరవోలు చిన్నకొండయ్య. అయితే ఈ రైతు భూ వైద్య అనేది వేసాడు. ఈ బత్తాయి తోటకి ఈ 330 మొక్కలకు గాను 4 బస్తాలు భూ వైద్య అనేది వేసాడు. వేసి ఎన్ని రోజులైంది, ఎలా పనిచేసింది అనేది రైతు మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాము. నమస్కారం అన్న. బత్తాయి చెట్లు ఏజ్ ఎంత? 3వ సంవత్సరం. ఇది 3వ సంవత్సరం. వేసి ఎన్ని రోజులైంది? 25 రోజులైంది. ఇది 25 రోజులైంది. ఇంతకు ముందు మీకు చెట్లు ఎట్లా కనిపించినాయి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకు ముందు బాగా అనుకూలంగా లేవు. ఇప్పుడు ఆ మందు వేసినాక, మందు పట్టినాక చెట్లు బాగా అనుకూలంగా ఇగురు చెట్లు బాగుండాయి. మీరు మందు పెట్టిన తర్వాత ఏం చేశారు? ఏం బాగా పాదులు చేపించి నీటుగా మందు వేసి మందు కొట్టినాం. ఓకే. కింద వచ్చేసేమో భూమిలో బలం మందు. బలం మంది ఎన్ని బస్తాలు తెచ్చేసారు? 4 బస్తాలు. 4 బస్తాలు తెచ్చేసారు. ఇంతకు ముందుకి దీనికి ఇప్పుడు మీకు కనిపించిన తేడా ఏం కనిపించింది మీకు చెట్లు? మాకు చెట్లు పెరుగుదల, మెత్తదనం, ఇగురు బాగా అనుకూలంగా అగపడది. ఇంతకు ముందు ఇగురు అనేది మీకు ఇంతకు ముందు బొచ్చ కట్టుకొని బాగా అంత చూడటానికి ఇంపతిగా ఉండయి. ఇప్పుడు బాగా అనుకూలంగా ఉండయి. అదే అనమాట. అది మీకు అనిపించింది? మాకు అనిపించింది. ఇప్పుడు ఇంతకు ముందు బాలేని చెట్టు ఇప్పుడు ఏమన్నా బాగుపడ్డట్టు మీరు ఏమన్నా మార్పు గమనించారా? బాగానే పడ్డది. ఇంతకు ముందు మరీ తగ్గులో ఉన్న చెట్టు కూడా బాగా ఎగదోసుకొచ్చింది. ఓకే. కేవలం ఈ బలం మంది వేయడం వల్ల. ఇప్పుడు భూ వైద్య అనేది వేసావు. భూ వైద్య వేయక ముందు ఏదైనా మంది వేసావా? ఏమే కాకుండా పాలన చేసి పాదులు చేసి నీళ్ళు వేసిన తర్వాత భూ వైద్య వేసిన తర్వాత ఇంకేమైనా భూమి మంది ఏం లే, మందు కొట్టిందే కానీ ఇంకేసింది ఏం లేదు. బాగా నీళ్ళు వేసిన. ఏదన్నా పాదులు చేసిన తర్వాత భూ వైద్య మాత్రమే వేసావు. అదే స్టార్టింగ్. ఇంకా 14-15 కానీ ఏం మాట్లాడకూడదు. దాని జోలే పోలే. కేవలం భూ వైద్య వేసావు. ఇంకా 25 రోజుల తర్వాత నీకు ఇట్లా చెట్లు బాగా అనుకూలంగా అన్ని రకాలు బాగా పడుతున్నాయి. ఈ సంవత్సరం కాపు వదులుతున్నామా? వదల్లే. ఈ సంవత్సరం కాపు వదిలే ఉద్దేశం లేదు, ముందు కుదులుతా. ఓకే. నెక్స్ట్ ఇయర్ వదులుతావు? అంతే. ఓకే. ఇంక ఈ చెట్లు ఇట్లనే పెరుగుదలతో వదిలేస్తా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఈ భూ వైద్య అనేది మిగతా రైతులు వేసుకోవచ్చు, నువ్వు చెప్పగలుగుతా? నాకు పని చేసింది కాబట్టి ఎవరికైనా చెప్పగలుగుతా. బాగా నాకు అనుకూలం దొరికింది కాబట్టి నేను ఎవరికైనా చెప్పగలుగుతా. ఓకే. ఏంటంటే ఎవరైనా మనకి రైతులు అడిగినప్పుడు మీ ఫోన్ నంబర్ మేము ఇవ్వచ్చా? ఇప్పటికి 3 చెప్పిన. 3 నీ చెట్లు ఏంది అట్టుండా అన్నారు. నా చెట్లు అంటే ఏర్రావు కొడుకు, ఆయన చెప్పిన ప్రకారం నేను చేసినాను. ఇప్పుడు 3 ఏళ్ళు అంటాంలే. ఈ 2 ఏళ్ళు వెళ్ళి 3వ ఏడు కూడా పూర్తి కాలే. 5 నెలలు 6 నెలలు జరిగింది. 4 ఏళ్ళ 3 ఏళ్ళు అంటుండ్రు ఈ చెట్లను చూసి. ఓకే. ఎవరు రైతులు అంటే లేదు 2 ఏళ్ళు వెళ్ళి 2 సంవత్సరం 30 నెలలు వేసుకో. 30 నెలలు. ఏదైనా ఈ మంది వేసినందుకు సాటిస్ఫాక్షన్ ఉంది? నాకు ఇబ్బంది లేదు, నాకు సంతోషంగా ఉంది. డబ్బుల గురించి కాదు కానీ చెట్టు బలపడది. ఇప్పుడు ఇటుకు పనింది. ఇంకా కటింగ్ చేయాలా, మళ్ళా శాదవ చేయాలా, మళ్ళా పాదులు చేయాలా, మళ్ళీ ఎరువు తోలియాలా. చాలా పనింది. ఇప్పుడు నీ నుంచి బాగుపడ్డట్టే. నేను నిన్ను అడగకుంటే నువ్వు నాకు చెప్పవు. నేను అదే కాకుండా 1 బచ్చో 2 బచ్చాలు తెచ్చా 14, 15, 20 దింగుదును, నీళ్ళు దింగుదును, ఏందో లెమ్మందును.